డబ్బులు ఎక్కువైపోయి వచ్చిన బలుపు నీకు. నువ్వు మా ఆడపడుచులను కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. మా పార్టీ జనసేన. ఎమ్మెల్యే సంబంధించిన హ్యాచరీస్ ఫ్యాక్టరీకి ఓవర్ బ్రిడ్జ్ చేయించుకుంటావు, పక్కన గిరిజన గ్రామాలు వదిలేస్తావు. నువ్వు 1400 మంది డిపాజిటర్స్, 250 ఎక్కువ 300 మంది డిపాజిటర్స్, 29 బ్రాంచ్లు, జయలక్ష్మి బ్యాంక్. ఈ ఓనర్లు డైరెక్టర్లు డబ్బులు పక్కదోర మళ్ళిస్తే ఎక్కువ శాతం మంది బ్రాహ్మణ సమాజానికి చెందిన వ్యక్తులు, ఎక్కువ శాతం మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే పాప వాళ్ళు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. నాకు మేము ఇట్లా పెట్టుకున్నాము బాబు, మాకు ఇట్లా పోయింది అంటే నేను వాళ్ళకి 800 కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి ఆ బ్యాంకు సంబంధించి. రాష్ట్ర ప్రభుత్వాన్ని, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్స్ని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్స్ని నేను సభాముఖంగా అడుగుతున్నాను, జయలక్ష్మి బ్యాంక్ సమస్యని వాళ్ళ డిపాజిటర్స్ని రక్షించండి. రాజకీయాలు అంత దారుణంగా ఉంటాయంటే మీరు ఇక్కడే ఉన్నారు, మీరందరూ ఇక్కడే ఉన్నారు. ఇది కాకినాడ అర్బన్. రూరల్లో ఉండే 4-5 గ్రామాల్లో మీకు వచ్చే నీళ్లు పక్క గ్రామాల నుంచి వస్తున్నాయి. రూరల్లో గ్రామాల నుంచి వాళ్ళకి నీళ్లు లేవు. అక్కడ 55,000 మంది జనాభా పక్కనున్న కాకినాడ రూరల్లో ఆ గ్రామాల మీదుగా వస్తున్నాయి పైపు, మంచినీటి పైపు. వాళ్ళకి నీళ్లు లేవు. వాళ్ళు ఫోటోలు చూపిస్తే ఎంత బాధేస్తుందంటే మురుగునీరు తాగుతూ ఉన్నారు. ఒక్క బింది నీళ్ళకి గంటల రోజు బ్రిడ్జి దాటి 2 కిలోమీటర్లు దాటి నీళ్లు పట్టుకొని మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ ఉన్న రౌడీ ఎమ్మెల్యేకి గూండాగర్దీ దౌర్జన్యం తప్ప పట్టించుకునేవాడు లేడు. ఏదైనా మాట్లాడితే రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు బాధపడతాడు. మేమే తీసుకొచ్చాం అతను రాజకీయాల్లోకి. మా దురదృష్టం, తప్పు చేసాం. ఈ వ్యక్తి దోపిడీ ఎలా ఉంటుందంటే చంద్రశేఖర్ రెడ్డిది సర్వే